దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 11వ కీర్తన 7వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు నీతి కలిగిన వాడు. ఆయనను సేవిస్తున్న మనము నీతిగా బ్రతికితే ఆ నీతిగా జీవిస్తున్న మనల్ని ఆయన ప్రేమిస్తాడు. బైబిల్ గ్రంథములో అనేక మంది నీతిమంతులు ఉన్నారు. అంటే వారు నీతిగా బ్రతికారు. వారి నోటి మాట, వారి చర్యలు, వారి క్రియలు, వారి ప్రవర్తన అంతటి విషయంలో యథార్థంగా నీతిగా వారు జీవించినట్లుగా మన లేఖనంలో గమనిస్తున్నాము. వారి జీవితాల్లో దేవుడు అనేకమంది మేలులు చేశారు. నీతిగా జీవించిన వారిని ప్రేమించి వారి ఇరుకులో ఉంటే విశాలతతో దేవుడు నడిపించి ఉన్నారు. సమస్తాన్ని కోల్పోయిన వారికి దేవుడు మరలా అన్నంతలుగా దీవెన కలిగించాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మన బ్రతుకు దినములన్నింటా నీతిగా జీవించినప్పుడు దేవుడు మనం ప్రేమిస్తాడు. ప్రేమించిన దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, కన్నీరు తుడుస్తాడు, హృదయంలో ఉన్న ఆవేదన తొలగిస్తాడు, పడిన చోట నుండి చేయి పట్టి లేవనెత్తి నడిపిస్తాడు. కనుక మనము నీతిగా బ్రతికి దేవుని ద్వారా ప్రేమించబడుదుము గాక. ఆమేన్, ఆమేన్.